ఆయన ఒకసారి అరుణాచలేశ్వరుని యొక్క రథాన్ని చూశారు. అరుణాచలేశ్వరుడికి ఉన్న రథం అంత రథం ఇక ఏ ఈశ్వర స్వరూపానికి ఉండదు అంటారు. 14 భువనములు ఎలా ఉంటాయో అలా 14 అంతస్తుల కొయ్యతేరు అరుణాచలేశ్వరుడు. అది ప్రత్యేకించి కృత్తికా ఉత్సవానికి 8వ రోజున ఆయన నందివాహనారూఢుడై ఆ మరునాడు కొయ్యతేరు మీద వెడుతున్నప్పుడు ఆ విలాసం, ఆ వైభవం చూసి తీరాలంటారు. అంత పెద్ద రథం, ఆ రథం వంక చూశారు. చూసి ఆయన అనుకున్నారు, 14 భువనములను ఏకకాలమునందు చూడలేరు, కానీ ఈ రథాన్ని ఇందుకే ఇలా నిర్మాణం చేశారు. 14 భువనములను నడిపించగలిగినటువంటి పరమేశ్వరుడే 14 భువనముల యొక్క రూపంగా ఉన్నటువంటి ఈ రథస్థితుడై ఈ లోకాన్ని నడుపుతున్నటువంటి వాడిగా రథంలో నడుస్తూ కనపడతాడు. అందుకే అరుణాచలంలో రథోత్సవం